అంత డబ్బు పెట్టి టిక్కెట్ కొనుక్కుని వెళ్తున్నారు అంటే వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరుగుతుందా లేదా, ఈ సినిమా బాగుందా లేదా అనేటటువంటి ఒక ఇది చూసుకునే వెళ్తారు. లేకపోతే ఆ రోజుల్లో సినిమాలు 100 days 1 year మనం చూసాం. దసరా బుల్లుడు, ప్రేమాభిషేకం, లవకుశ, కృష్ణపాండవ్యం, ఎన్నో సినిమాలు, ప్రేమనగర్, ఇవన్నీ సినిమాలు కూడా ఇప్పుడు అసలు నిజంగా 100 days పిక్చర్ ఏమైనా ఉందండి? ఇప్పుడు కేవలం కలెక్షన్ల కోసం, కలెక్షన్ అంతే. వాళ్ళకి ఏంటంటే ఆ రోజుల్లో ఆంధ్రాలో 30-35 ప్రింట్లు రిలీజ్ అయ్యేవి మెయిన్ సెంటర్స్లో. ఆ తర్వాత బి క్లాస్ సెంటర్స్ అని ఉండేవి, మళ్ళీ తర్వాత వేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ పక్కన పిఠాపురం ఉంది, పిఠాపురం పక్కన తుని ఉంది. అలాగేంటంటే ఏ క్లాసు బి క్లాసు అనేటటువంటి సినిమాలు రిలీజ్ చేసి అక్కడ కూడా ఆడేవన్నమాట. నిజానికి పిఠాపురానికి కాకినాడకి పెద్ద దగ్గరే, కానీ ఏంటి పిఠాపురం నుంచి కాకినాడ వచ్చి సినిమాలు చూస్తారు. కానీ పిఠాపురంలో కూడా మళ్ళీ సెకండ్ రిలీజ్ చేస్తే దానికి కలెక్షన్స్ వచ్చేవి. ఆ పక్కనే తునిలో చేస్తే అక్కడ కూడా ఆ దసరా బుల్లుడు 100 days ఆడేవి, అలా ఆడేవి. దానికి కారణం ఏంటంటే అప్పటికి ఇప్పటికీ కూడా చాలా ఇది ఉంది. ఇప్పుడు ఏంటంటే అయ్య బాబోయ్ నిజంగా ఇన్ని త్రూఅవుట్ అప్పుడు వరల్డ్ వైజ్ లేదు కదండి, ఓన్లీ ఆంధ్రప్రదేశే కదా. అవునండి, ఏపీలో రిలీజ్ అయ్యేది మొత్తం అంతా ఇది అయ్యేది. అప్పట్లో ఏంటంటే ఇవాళ కాకపోతే రేపు చూడొచ్చు, రేపు కదా తర్వాత చూడొచ్చు అని చెప్పి ఎన్నో రోజులు హౌస్ఫుల్ అయ్యేదన్నమాట. ఇప్పుడు 100 days హౌస్ఫుల్ అయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయండి ఆ రోజుల్లో. ఇప్పుడు ఏంటంటే కేవలం 10 రోజులు, 20 రోజులు, నెల రోజుల్లోనే వాళ్ళ డబ్బులు రావాలి. దానికి కారణం ఏంటంటే అప్పట్లో కోట్లు, ఇప్పుడు కోట్లు. అప్పట్లో ఏంటి, మేము ఒకసారి ఈ లవకుశ దసరా అదేది మన బాలరాజు కీలుగుర్రం వాడి నాగేశ్వరరావు గారు, రామారావు గారిని 7 సార్లు కలెక్షన్స్ అడిగితే ఆ పూర్ణ రిలీజ్ డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు, ఏమండి ఆ రోజుల్లో ఏముంది టిక్కెట్ ఎంతో తెలిసినా అండి, నేల ₹10, కుర్చీ బెంచీ రూపాయి, కుర్చీ ₹2. ఇవి బస్తాలతో తెచ్చేవాట చిల్లరి కుట్టేసి. విజయవాడ ఏది ఈ థియేటర్స్ ఉంటాయి కదా మొత్తం ఏలూరు, ఇవన్నీ కూడా ఈ థియేటర్స్లో పాతాళ భైరవికి, గుండమ్మ కథకి, మిస్సమ్మ, ఇవన్నీ కూడా ఈ మాయాబజార్, వీటి సినిమాలన్నిటికీ కూడా చిల్లరే కదా, రూపాయే కదా టికెట్, ₹1, ₹2 మహా అయితే ఇంకంతకంటే ఎక్కువ ఉండేది కాదు అప్పుడు వీళ్ళు ఏం చేసేవారు, ఇవన్నీ పెద్ద పెద్ద బస్తాల్లో ఈ చిల్లర. ఇప్పుడు దాంతో టాలీ చేసుకుంటే ఇదేం కాదు. దానికి కారణం ఏంటి చెప్పమంటారా, అప్పుడు గోల్డ్ ఎంత అండి, ₹100, ఇది ఈ రోజు ఎంత ఉందండి మరి. అందుకని చెప్పి కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఉండే కలెక్షన్స్తో ఇప్పుడు టాలీ చేస్తే ఇది కూడా అంతే అవుతుంది. ఇన్ని ₹100, ₹100 కోట్ల. నాకు తెలిసినంత వరకు నేను అడవిరాముడు సినిమాకి సుమారు ₹1 నిర్మించిన సినిమాను వేసేవారు పోస్టల్ మీద ఆ రోజుల్లో. ఏది అడవిరాముడు సినిమాకి నేను చూశాను. సుమారు ₹1 అంటే నిజంగా సినిమాకి అయ్యా బాబో ఇంత షోలీ ₹1, ఇంత ₹1 అంటే ఆ రోజు. ఇప్పుడు ₹1 అంటే నిజానికి సినిమా ఫీల్డ్లో ఏదో చిన్న టీ కాఫీలకి అది కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదనమాట. నేను ₹100 కోట్ల పెట్టి సినిమా బడ్జెట్ తీసి వీళ్ళు ఏమిటంటే సినిమా పరిశ్రమ ఎన్నో సినిమాలు రిలీజ్ చేసుకుని మొదట్లోనే కలెక్షన్ రావాలి. ఆ రోజులకి ఈ రోజులకి ఉన్న తేడా ఏమిటంటే అప్పుడు సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, సినిమా చూడాలంటే వేరే ప్రక్రియ లేదు, వేరే సినిమా వెళ్తే నాటకాలు ప్రతి చోట ఉండేవి కాదు కదా. సినిమా అన్నది ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితము సినిమా అన్నదే ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్కడైనా సరే. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్లో అన్ని థియేటర్స్లో కూడా హౌస్ఫుల్ అయిపోయాయి. ఫ్లాప్ అయిన సినిమా కూడా హౌస్ఫుల్, కానివ్వండి హిట్ అయిన సినిమా తిరిగి వెళ్ళకుండా మళ్ళీ దానికి వెళ్ళిపోయేవారు అనమాట. ఇంకో సినిమాకి వెళ్ళిపోయారు, మళ్ళీ అంత దూరం నుంచి ఏం వస్తాం కదా అని చెప్పి. కారణం ఏంటి, ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితి ఏమిటంటే సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే మరి ఎలా టీవీలో వచ్చేస్తుంది, జనాలు చూసేస్తున్నారు, హాయిగా ఇచ్చేసేస్తున్నారు. కాబట్టి ఏంటంటే అప్పట్లో టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు, వేరే ప్రక్రియ లేదు. 100 days 1 year ఆడిందంటే కారణం ఏంటంటే సినిమా అన్నది ఒక ఎంటర్టైన్మెంట్గా ఉండేది. అప్పుడు ఉండే ఆర్టిస్టులు కూడా చాలా కష్టపడి పనిచేసేవారండి. దానికి కారణం ఏంటంటే డబ్బు అన్నది వాళ్ళు ఎంత తీసుకున్నారన్నది పాయింట్ కాదు. అప్పట్లో వేల మీదే కదండి, 10,000, 20,000, 25,000 మహా అయితే వాళ్ళ రెమ్యునేషన్స్ ఆ రోజుల్లో. కాబట్టి ఏంటంటే ఇప్పుడు దేవదాస్ సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారు కింద పడుకున్నారు, ఎన్టీ రామారావు గారు కృష్ణుడి వేషం వేస్తే కింద పడుకునేవారు, నాన్ వెజ్ అవి తినేవారు కాదు. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారు దేవదాస్ సినిమాకు డ్రింక్ చేయలే, ఆయన మీగడ తినేవారు, పాల మీగడ. ఆ పాల మీగడ తిని ఆ మత్తుతో నటించారనమాట. అలాగే కృష్ణుడి పాత్రలో ఆయన చాప వేసుకుని కింద పడుకుని ఎంతో అది ఆర్టిస్ట్ యొక్క
దానికి ప్రాణం పోయాలి. దేనికి ప్రాణం పోయాలి? ఆ యొక్క పాత్రకి ప్రాణం పోయాలి. ఇప్పుడు ఏమీ లేదు. శుభ్రంగా చికెను తినేసి ఒక కుర్చీ మీద కూర్చుని ఇద్దరు గొడుగులు పట్టుకుని పక్కనేమో ఒకళ్ళు కాళ్ళు పిసికి ఒకళ్ళేమో ఫ్యాన్ పట్టుకుని ఒకళ్ళు ఇది చేసుకుని సెల్ ఫోన్ పట్టుకుని షార్ట్ ఏంటి అమ్మ చచ్చిపోయిందా ఏడవాలా ఓకే అంతే. అసలు తప్ప అసలు అక్కడ సరి అయినటువంటిది ఎందుకు రావట్లేదంటే ఆ క్యారెక్టర్ ఏమిటి, రేపు పొద్దున ఎలా చేయాలి, ఆ సీన్ ఎలా పండించాలి అనేటువంటి లేదు. అప్పుడప్పుడు ఆ షాట్కు రావడం, అప్పుడప్పుడు డైరెక్టర్ చెప్పడం, అప్పుడప్పుడు వెళ్ళడం, ఇవాళ కాకపోతే బ్యాక్ సైడ్ నుంచి డూబులు పెట్టి తీయడం. వాళ్ళు రాకపోయినా కానీ షూటింగ్ ఏదో రకంగా చేసేస్తున్నారు అనమాట ఆర్టిస్టు. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారు మన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సినిమా షూటింగ్ జరుగుతుంది, ఆదర్శ కుటుంబం ఏదో. రాత్రి 11:30-12 అయింది. ఒక సాంగ్లో డూప్ పెడితే సరిగ్గా రావట్లేదు. అది రాకపోతే అక్కడ నాగయ్య గారు, జయలలిత గారు అందరూ ఉన్నారు, ఎంతోమంది ఉన్నప్పుడు ఈ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ఆ సుబ్బారావు ఫోన్ చేసి ఏమండి సరిగ్గా రావట్లేదు డూబు పెడతాను కాబట్టి మీరు వచ్చి వీలుంటే రండి అని చెప్పి. అయ్యయ్యో తప్పకుండా వస్తానండి. రాత్రి ఆయన అంటే చెప్తాను, ఈరోజు ఆర్టిస్ట్ ఎవరైనా రాత్రి 12 గంటలకి ఎవరైనా చేస్తారండి? ఎవరు చేయరు. శోభన్ బాబు గారు ఒక టైం పెట్టారు, నేను 9-10 గంటలకు వస్తాను, సాయంకాలం 5 గంటలకు ఆఫీస్ వర్క్లా చేస్తాను, చేసి నేను వెళ్ళిపోతాను, నాకేమీ దీని మీద నాకేమీ ఇదేం లేదు. అదే ఫాలోయింగ్ చాలామంది అలా చేశారనమాట. అదేంటంటే ఆర్టిస్టు ఆ రోజుల్లో కష్టపడేవారు, ఆ పాత్రకు ప్రాణం పోసేవారు. ఇప్పుడు మనం చూసాం ఎన్టీ రామారావు గారు దుర్యోధనుడు వేశారా, రావణాసుడు వేశారా, మరి కృష్ణుడు వేశారా, ఎన్నో వేషాలు వేశారా. వాడికి నిజంగా దుర్యోధనుడు అంటే మనం ఏమనుకుంటాం, దుష్టుడు, రావణాసుడు అంటే దుష్టుడు. కానీ ఆ పాత్రల్ని వారు సజీవం చేసి వాళ్ళకు కూడా ఒక ప్రాధాన్యత చేశారు. ఆ తర్వాత ప్రజెంట్ ఇప్పుడు జరిగేటటువంటి సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నీ కూడా చాలా పోటీగా ఉన్నాయి. కానీ ఏంటంటే నేను చెప్పేది కొద్దిగా ఈ యంగ్ వాళ్ళంతా కూడా ఈ రామ్ చరణ్ సినిమాకే ప్రాధాన్యత ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నానంటే ఆల్రెడీ వెంకటేష్ గారికి ఎన్నో సినిమాలు వచ్చేసాయి, బాలకృష్ణ గారికి ఎన్నో సినిమాలు వచ్చేసాయి, వాళ్ళందరినీ ఆల్రెడీ చూసిన వారే. రామ్ చరణ్ యొక్క ఫ్యాన్స్ యంగ్తోటి ఉన్నారు కాబట్టి ఆయన ఏదో చేసేస్తాడు, ఆయన ఏదో చాలా మంచి శంకర్ పెద్ద డైరెక్టరు, తమిళంలో చాలా హిట్స్ ఇచ్చారు, ఇటు రజనీకాంత్కి కానీ ఇటు కమల్ హాసన్కి కానీ ఎన్నో మంచి హిట్స్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అంతా కూడా రామ్ చరణ్ మీదే ఉందన్నమాట. వెంకటేష్ ఉన్నారు ఆల్రెడీ, వెంకటేష్ ఆల్రెడీ 19 రేసులో ఉన్నారు, వెంకటేష్ ఉన్నారు, బాలకృష్ణ ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఒకలాగా ఉంటుంది, ఈ రామ్ చరణ్కి వేరేగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదండి, అన్నీ చూస్తారండి ప్రజలు. ఏంటంటే ఈ సంక్రాంతి సెలవులు అటు వెంకటేశ్వరిని చూస్తారు, బాలకృష్ణని చూస్తారు, ఇది చూస్తారు. దీంట్లో ఏది బాగుంది ఏది బాగుండలేదు అనేటువంటి కంపారిజన్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో ఉండేటటువంటిది ఏంటంటే ముందుగానే ఈ ట్రయల్స్ అవన్నీ వచ్చేసి ఇది చేస్తూ ఉండేది. అప్పుడు ఓన్లీ మౌత్ టాకే. మా టైంలో మౌత్ టాక్ ఏంటంటే సినిమా బాగుందా లేదా అనేటటువంటిది ఎలా తెలిసేదంటే అందరం వెళ్ళి హాయిగా ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసి మేడ మీద పడుకుని సినిమా చూసాం, చాలా బాగుంది, కృష్ణపాణ్యం బ్రహ్మాండంగా ఉంది, అవకాశం బాగుంది, లేకపోతే దసరా బుల్లోడు బాగుంది, ప్రేమనగర్ బాగుంది అనేటటువంటిది ఓన్లీ టాక్ని బట్టి సినిమా హిట్ అయ్యేది. అందరూ ఒకరితో ఒకరు అలా ప్రెషర్ అయ్యేది అనమాట. అప్పుడు ఏంటి, ఎక్కడ గోడల మీద చూసినా వాళ్ళ పోస్టులే, ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద కట్అవుట్లే అలా ఉంది. ఇప్పుడు కట్అవుట్లు లేవు, ఈ వాళ్ళ పోస్టులు లేవు, అంతా టీవీ మీడియా వచ్చిన తర్వాత మార్పు అంతా వచ్చేసింది. కాబట్టి ఏంటంటే రేపు జరిగే సంక్రాంతి పండుగకి ఈ 3 కూడా కోడి పందాలు ఎలాగైతే జరుగుతాయో అటువంటి సినిమా పందాలు కూడానండి. అప్పుడు కూడా సినిమాల్లో ఎంతో మంది బెట్టింగ్ కట్టుకునేవారు, ఇప్పుడు కూడా అది. కానీ దీంట్లో అన్నిటికంటే కూడా ఎక్కువ యంగ్ పూజ ఎవరయ్యా అంటే పుంజు, యంగ్ పూజ, యంగ్ ఎవరయ్యా అంటే రామ్ చరణ్కి
ఛాన్స్ ఉందన్నమాట. చాలా హెవీ. ఆ రెండు పుంజులు ఎక్స్పీరియన్స్ పుంజులు కదా, ఆ రెండు ఎక్కువ పెద్ద సీనియర్ పుంజులైనా వాళ్ళిద్దరికి కూడా కొడతాయేమో లేదు, వాళ్ళిద్దరికే పోటీ ఉంటుంది అక్కడ. ఇక్కడ రామ్ చరణ్ సెపరేట్, రామ్ చరణ్ అన్నది ఒక సెపరేట్. అతను ఏంటంటే చిరంజీవి గారి అబ్బాయి కదా అని చెప్పి కాదు పాయింట్. అక్కడ రామ్ చరణ్ సెపరేట్, ఇక్కడ వెంకటేష్ వాళ్ళది ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా. ఎక్స్పీరియన్స్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఒక టైం వరకేనండి.